హలో వెల్కమ్ టు ఆర్ఎం. నమస్తే అందరికి, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక పహల్గాం దాడి చెత్త పని, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇండియా పాక్ మధ్య కొన్నేళ్లుగా వివాదం. ఇక కాశ్మీర్ విషయంలో మేము కలగా చేసుకోం, ఇక పరిష్కారం వారి చేతిలో ఉందని కామెంట్ చేశారు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. తర్వాత ఇక జవాన్ల కోసం సామాగ్రి తీసుకొచ్చిన హెలికాప్టర్, ఇక దండా కార్యంలో బలగాల కుమ్మెన్, ఇక కర్రేగుట్టలో భారీ ఎన్కౌంటర్, ఇక 30 మంది పైగా మావోయిస్టులు మృతి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అధికారికంగా ప్రకటించని పోలీసులు, ఇక 5 రోజులు భద్రతా బలగాలు కుమ్మింగ్, ఇక నావిక్ జిపిఎస్ డ్రోన్ల సహాయంతో ముందుకు, ఇక హెలికాప్టర్ ద్వారా ఆయుధాలు సరుకులు సరఫరా, ఇక కాల్పులు బాంబు పేలులతో భయాందోళనలో గిరిజనులు, ఇక మావోయిస్టులు అగ్రనేత హిడ్మా లక్ష్యంలో ఆపరేషన్, ఇక గతంలో పలు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా, ఇక మావోయిస్టుల ప్రతిదాడిలో గాయపడిన జవాను. తర్వాత ఇక మావోయిస్టుల అగ్రనేత హిడ్మా దళాన్ని పట్టుకోవడం మే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు కర్రేగుట్టలో గాల్పులు మూత మోగిస్తున్నాయి. ఇక గుట్టలను చుట్టుముట్టి 5 రోజులు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఛత్తీస్గఢ్ వైపు జరిగిన భారీ ఎన్కౌంటర్లో 30 మంది పైగా మావోయిస్టులు మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా అధికారికంగా పోలీసులు అనేది ప్రకటించలేదు. ఇంకా కరేగుట్టలోని ఆదివాసుల ద్వారా ఆ సమాచారం అందుతున్నప్పటికీ పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదను. ఇక కరేగుట్టలో 3 మహిళా మావోయిస్టులు మాత్రమే ఎన్కౌంటర్ మరణించినట్టు బస్తర్ ఐజీ సురేందర్రాజ్ గురువారం ప్రకటించారు. ఆ తర్వాత పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. తర్వాత ఇక కరేగుట్టలోని మావోయిస్టులు దాక్కున్నారన్న సమాచారంతో దాదాపు 10,000 మంది కూడిన భద్రతా బలగాలు ఈ నెల 21న రంగంలో దిగాయి. అయితే దాదాపు 30 మంది చనిపోయినట్లు తెలుస్తుంది, కానీ ఇంకా పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. తర్వాత ఇక యాక్షన్ షురు, టెర్రరిస్టుల ఇండ్ల పేల్చివేత, ఇక కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరం, ఇక దక్షిణ కాశ్మీర్ లో 14 మంది టెర్రరిస్టు లిస్టులు విడుదల, ఇక దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాకిస్తాన్ పౌరుల గుర్తింపు, ఇక వెనక్కి వెళ్లిపోయేందుకు ఇయాలనే డెడ్ లైన్. తర్వాత ఆక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ లకు కోసము గాలింపు, ఇక బార్డర్ లో కొనసాగుతున్న కాల్పులు, బంకర్లోను జనం, ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ద్వివేది భేటీ అయ్యారు. ఇక అహ్మదాబాద్ లో పోలీసు అదుపులో తీసుకున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారు అన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. టెర్రర్ అటాక్ పై తటస్థ విచారణకు సిద్ధం, ఇక పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో అమెరికా టూరిస్టులను పొట్టున పెట్టుకున్న ఉగ్ర ముక్కలను ఏరివేసేందుకు భద్రతా బలగాలు వేట ముమ్మరం చేశాయి. ఇక బైసారంలో నెత్తుటేర్లు పారించిన టెర్రరిస్టుల కోసం ఒకవైపు గాలింపులు కొనసాగుతున్నాయి, మరోవైపు లోకల్ టెర్రర్ గాలింపు కొనసాగుతున్నాయి. భారతం పట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా దక్షిణ కాశ్మీర్ మొత్తం 14 మంది యాక్టివ్ లిస్ట్ ను శనివారం విడుదల చేసింది. వీరిలో 6 కింద చెందిన ఇండ్లను కొన్నిటికి పెంచివేగా మరికొన్నిటి నేలమట్టం చేసింది. ఇక పాకిస్తాన్ పౌరులను వీసాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 26 కల్లా దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇక ఆయా రాష్ట్రాల పాక్ జాతీయ గుర్తింపు ముమ్మరం కొనసాగుతుంది. ఇక ఇప్పటికే 200 పైగా మంది పాకిస్తాన్ పౌరులు అటారీ బార్డర్ గుండా వారి దేశానికి వెళ్లిపోగా, ఇక 400 పైగా ఇండియన్లు వాఘా బార్డర్ దాటి ఇటువైపు చేరుకున్నారు. అలాగే దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరుల కోసము ఆయా రాష్ట్రాలకు అధికారులకు సోదాలు చేస్తున్నారు. ఇక గుజరాత్ లో 1000 మంది పైగా భారతీయులు అదుపులో తీసుకున్నారు. ఇక మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు వరుసగా 2 రోజులు రాత్రి కాల్పులు కొనసాగించగా, ఇక ఇండియన్ ఆర్మీ దీటుగా తిప్పికొట్టింది. కరెక్ట్గా ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఇక బార్డర్ లో టెన్షన్ వాతావరణ నేపథ్యంలో ప్రజలు యుద్ధం భయంతో బంకర్లోని వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక పహల్గాం టెర్రర్ దాడిలో తమకు సంబంధం లేదని పాక్ మరోసారి ప్రపంచం వెల్లించింది. ఇక అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమని పహల్గాం పలికింది. ఇక ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పర్యటించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం బెంగళూరులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా భేటీ అవ్వడం జరిగింది. దాదాపు బంగ్లాదేశ్ లో గుజరాత్ లో దాదాపు 1000 మంది పైగా గుర్తించారంట. తర్వాత నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ, ఇక హనుమకొండలోని ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత 159 ఎకరాల్లో సభ ప్రాంగణం, 1000 ఎకరాల్లో పార్కింగ్ ఉంటుంది. తర్వాత ఇక 1100 మంది పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తర్వాత ఇక సాయంత్రం 4:30 ఎల్కతుర్తికి కేసీఆర్ చేరుకోనున్నారు. ఇక హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ఆదివారం బీఆర్ఎస్ రజతోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇక ఇందుకోసం ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి శివారులో దాదాపు
1250 ఎకరాలు సభా నిర్వహణ స్థలం చదురు చేశారు. ఇక సుమారు 159 ఎకరాలు సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది కూర్చునేలాగా ఆ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కేసీఆర్ 2027న పార్టీ స్థాపించారు. తర్వాత ఈ రోజుకి అది 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత అయినా రాహుల్ గాంధీ భారత్ సమిట్కి సంబంధించిన అంశాల్లో అక్కడ పాల్గొనడం జరిగింది. ఇక శనివారం హైదరాబాద్ లో జరిగిన భారత్ సమిట్ లో హైదరాబాద్ రిజర్వేషన్ ను రిలీజ్ చేస్తున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి తదితరులు. ఇక రాజకీయాల్లో కొత్త తరం రావాలి. ఇక గత 15 ఏళ్ళు ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి. రాహుల్ గాంధీ ఇక ప్రజలను సామాజిక మాధ్యమాలు రాజకీయాలు విడదీస్తున్నాయి. మీడియా స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తున్నాయి. ఇక ప్రతిపక్షాలు అణిచి వేస్తున్నారు. ఇక పాత ఆలోచనలు వదిలివేయాలి, కొత్త ఆలోచనలు ముందుకెళ్ళాలి. ఇక అందరి అవకాశాలు కల్పించే ఆశయంతో ప్రపంచాన్ని నిర్మిద్దాం. తర్వాత ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాతో కలిసి నిలబడినందుకు కృతజ్ఞతలు. తర్వాత ఇక భారత్ సమిట్ 2025 లో కాంగ్రెస్ అగ్రనేత ప్రసంగం. తర్వాత చేయాల్సింది చాలా ఉంది. ఇక ₹20,000 కోట్ల దేశంలో అతిపెద్ద రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి. ఇక సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం. ఇక వైద్య ఉపాధికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లను రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి. ఇక భారత్ సమిట్ లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అన్నట్టు ఒక వార్త. తర్వాత ముగిసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు మత పెద్దల ఆధ్వర్యంలో రోమ్లోని సెయింట్ మేరీ బాటలికాలోని ఖననం. ఇక ప్రెసిడెంట్ ముర్ము సహా 164 దేశాల నుంచి హాజరైన నాయకులు. ఇక వాటికన్ సిటీ 2.55 లక్షల మంది పైగా తరలి వచ్చి నివాళులు అర్పించారు. తర్వాత కాళేశ్వరం ఏఎన్సీ హరిరామ్ పై అక్రమ ఆస్తుల కేసు ఇక అదుపులో తీసుకున్న ఏసీబీ. విజిలెన్స్ NDSA నివేదిక ఆధారంగా రంగంలోకి హరిరామ్, ఆయన బంధువుల ఇంట్లో సోదాలు, విల్లాలు, ఫ్లాట్లు ఇక విలాస భూములు ఉన్నట్టు గుర్తింపు. ఇక ఇవాళ కూడా తనిఖీలు చేసే అవకాశం. ఇక హరిరామ్ భార్య అనిత కూడా ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఏఎన్సీగా పనిచేస్తున్నారు. ఇలాంటి కుబేరులను సస్పెండ్ కాదు, ఉద్యోగాల నుంచి తొలగిస్తే బాగుంటది. కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళకి జైల్లో పంపిస్తే బాగుంటది. అప్పుడే ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళు కూడా భయపడే అవకాశం ఉంది. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు చూసినాం మనం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక సాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని తెలంగాణ హెడ్లైన్స్ చూద్దాం. ఇక రాజోత్సవ నినాదం. ఇక నేడే బీఆర్ఎస్ రాజోత్సవ సభ. ఇక వరంగల్ శివారు ఎల్కతుర్తిలో భారీగా ఏర్పాట్లు. ఇక దేశం దృష్టిని ఆకర్షించేలా ఉంటుందన్న పార్టీ నేతలు. ఇక 1200 ఎకరాలు సభ, 10 లక్షల మంది వస్తారని అంచనా. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జనంలోకి కేసీఆర్ అడుగు పెడుతున్నారు. ఇక భవిష్యత్తు పోరాటంపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు శంకరావం అప్పురించే ఛాన్స్ అన్నట్టు ఒక వార్త. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభించి బీఆర్ఎస్ మారు నేడు 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి వరంగల్ శివార్లు ఎల్కతుర్తి రజోత్సవ సభలు పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. తర్వాత కొత్త నాయకత్వం రావాలి. ఇక సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లించింది. ఇక రాహుల్ గాంధీ. ఇక ఓపిక, ప్రేమ అనే లక్షణాలు రాజకీయాల్లో నాయకులు ఉండాలి. భారత్ లోని పాలక పక్షం కోపం, ద్వేషం కనబరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ దృష్టి కోణం మాత్రమే ప్రేమ. అప్పయాతే భారత్ సమిట్ 2025 లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం. ఇక తెలంగాణ ఆకాంక్షాలను ప్రపంచానికి చాటండి. భారత్ సమిట్ కు విచ్చేసిన ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇది సాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఈ రోజు మనం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఆంధ్ర జ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక రాజకీయాల్లో కొత్త తరం రావాలి. భారత్ సదస్సులో 2025 కాంగ్రెస్ అధ్యక్ష రాహుల్ గాంధీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, మరి పలు దేశాల ప్రతినిధులు అన్నట్టు ఒక వార్త. ఇక ప్రజలు నేరుగా సంబంధాలు నేర్పాలి. 10 ఏళ్ల కిందట విధి విధానాలు ఇప్పుడు పనికిరావు. ఇక బీజేపీది ప్రతిపక్షాల తొక్కేసే విధానం. ఇక కాంగ్రెస్ పట్ల పగ, విద్వేషపు దృష్టికోణం. ఇక విద్వేష రాజకీయాల ప్రేమతో ఎదుర్కొంటాం. ప్రజల బాధను వినడమే అత్యంత ముఖ్యం. ఇక భారత సదస్సులో 2025 రాహుల్ గాంధీ ప్రసంగం. ఇక మా మిషన్ మీరు చేరండి, మా మిషన్ లో మీరు చేరండి.
తెలంగాణ రైజింగ్ అంబాసిడర్లను రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక సదస్సులో ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇక ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తాం, ప్రజాస్వామ్య కార్మిక ఉద్యమాలకు మద్దతిస్తాం, ఇక భవిష్యత్తు తరాల కోసం శాంతియుత పంతాలు సాగుతాం, ప్రజాస్వామ్యానికి నియంత్రిత ప్రభుత్వం దెబ్బతీస్తున్నాయి, గొడవెత్తి వారిపై నిఘా పెడుతున్నాం, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్న బాధ్యాల ప్రచారం భారత సదస్సు 2025 తీర్మానం అన్నట్టు ఒక వార్త తీసుకుని ఇలాంటి తీర్మానాలనేది 2025 భారత్ సమిట్ 2025 లో కాంగ్రెస్ నాయకులు తీసుకున్న నిర్ణయాలు అనేది ఇక్కడ చూస్తున్నాం. తర్వాత కాళేశ్వరం ఈఎన్సీ కళ్ళు చెదిరే ఆస్తి. ఇక హరిరామి ఇల్లు సహా 14 చోట్ల ఏసీబీ సోదాలు. ఇక మార్కప్ 25 ఎకరాల వ్యవసాయ భూమి బొమ్మల రామారాంలో 6 ఎకరాల మామిడి తోట, హైదరాబాద్ విల్లాలు, ఫ్లాట్లు, ఇల్లు స్థలాలు, ఏపీ రాజధాని అమరావతి వాణిజ్య స్థలం. ఇక ముఖ్య హరిరామ్ అరెస్టు, జ్యుడిషియల్ రిమాండ్. ఇక కాళేశ్వరం నిర్మాణంలో ఈఎన్సీబీ కీలక పాత్ర అయిన ఆధ్వర్యంలో 48,665 కోట్లు పనులు అన్నట్టు ఒక వార్త. ముఖ్య హరిరామ్ ఇలాంటివన్నీ జైల్లో పెట్టి కఠినంగా శిక్షించాలి, అప్పుడే ఈ ప్రభుత్వ అధికారులు అనేది భయపడుతున్నారు. తర్వాత సరిహద్దు ఉద్రిక్తం, పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన. ఇక హెచ్చరికలు లేకుండానే కాల్పులు ఇక దిట్టుగా బదిలిస్తున్న మన ఇండియన్ ఆర్మీ. ఇక బంకల్లో తలదాచుకుందుకు సరిహద్దు గ్రామాల ప్రజల ఏర్పాట్లు. ఇక బాహుగం ఉగ్రవాది దాడి కేసు విచారణ చేపట్టిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇక శ్రీమతి వేముల కనకదుర్గ గారు డైరెక్టర్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరణించారు ఈరోజు. సో వీధి మనసులని దూరం చేస్తుంది, మనసులని కాదు, కాలం గాయాన్ని మాన్పుతుంది, జ్ఞాపకాన్ని కాదు అన్నట్టు వేమూరి రాధాకృష్ణ మరి కుటుంబ సభ్యులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక పోరుగల్లు దారిలో తరలింది తెలంగాణ. ఇక బీఆర్ఎస్ రజోత్సవ సభ నేడే. ఇక జాతరను తలపిస్తున్న ఎల్కతుర్తి తవ్వలు. ఇక కేసీఆర్ కోసం కదులుతున్న పల్లెపట్నం, స్వచ్ఛందంగా తరలి వస్తున్నాయి సర్బంధ వర్ణాలు. ఇక కని విని ఎరగని రీతిలో మహాసభ ఏర్పాటు, బండేలిక బండి కట్టి పయనమైన గులాబీ దండు. ఇక ఊరూరా బీఆర్ఎస్ ఎండా ఆవిష్కరణ. ఇక హెల్ప్ లైన్ నంబర్ 901-4206-462 ఏర్పాటు. ఇక లక్షలాదికి తరలినండి కేటీఆర్ పిలుపు. ఇక తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణను సాధించిన ఇంటిపార్టీ 25 ఏళ్ల పండుగ సందర్భంగా తెలంగాణ గులాబీ తోటల మారింది. ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజోత్సవ సభకు జాతరకు వరంగల్ బాహుబలి వేదిక కని విని ఎరగల రతిలో సర్వంగా సిద్ధంగా నష్టమైంది. ఇక చలో వరంగల్ అంటూ మహాసభ వైపు సాగుతున్న రహదారులని గులాబీ సేనలు ఈ నెల తెలంగాణ జై తెలంగాణ నేలతో హోరెత్తుతున్నాయి. ఇక గులాబీ జెండా పట్టి బండెనక బండి కట్టి ఎండ్ల బండు మొదలు వాహన శ్రేణులని రయ్యని గులాబీ సంబురాన్ని దూసుకుపోతున్నాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ గ్యారెంటీలు గాలిడలు ఆగమై రైతన్నాలు, రైతు కూలీలు దాగబడ్డ ఆడబిడ్డలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు, కొలువులొక్కల చెదిరిపోయిన నిరుద్యోగులు, ఇక వంచనకు గురైన చిరుద్యోగులు, కార్మికులు సహా స్వబర్బంధ వర్గాలకు రాష్ట్ర మూలాల నుంచి స్వచ్ఛందంగా సభకు జైలుకెళ్తున్నారు. ఇక ఊరూరా వాడవాడల బీఆర్ఎస్ జెండాను ఎగిరేసి సభ ప్రాంగణం తుట్టి వైపు గులాబీ సైనికులు కదులుతున్నారు. మార్పు అంటూ నమ్మి ఎన్నుకున్న సర్కారు పాలనలో అసలు సన్నగిలిన జనమంతా ఆర్తిగా సభ వేదిక పైనుంచి జననేత కేసీఆర్ చూపే దశ కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక కొత్త నాయకత్వం నిర్మితమవ్వాలి. ఇక ప్రపంచాన్ని ప్రేమ దృక్కోణంతో చూసేలా రాజకీయాలు మారాలి. ప్రతిపక్షాల దారులు మూసేయడంతో భారత్ జోడో యాత్ర చేపట్ట రాహుల్ గాంధీ. ఇక 4,000 కిలోమీటర్ పాదయాత్రలో ఎన్నో విషయాలు నేర్చుకున్న భారత్ సమిట్ లో కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం. ఇక ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో ప్రాథమికంగా మార్పు వచ్చిందని, దశాబ్దం క్రితం వర్తించిన నియమాలు ఇప్పుడు ఏ మాత్రం పనిచేయడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. డబ్బు, మీడియా, గుత్తాధిపత్యం పెరిగింది. ఇది మొత్తం రాజకీయాల స్వభావాన్ని మార్చేస్తుంది. ప్రపంచాన్ని ప్రేమ, అప్యాత, సానుభూతి అనే దృక్కోణం చూసేలా రాజకీయాలు మారాల్సిన అవసరం ఉంది పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త నాయకత్వం నిర్మితం కావాల్సిన అవసరం అన్నారు. ఇక విపక్షాలు చెప్పేది వినకుండా వాటిని అణిచివేసే ధోరణి పెరుగుతుంది. ఈ కారణంగానే తాను 4,000 కిలోమీటర్ల పాదయాత్రను చేసినట్టు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను తిరిగి పొందడంతో పాటు వాటి సంరక్షణ వంటి ప్రాధాన్యతలను కొత్త రాజకీయ దృక్కోణం ద్వారా
పునర్నిర్మాణం ఇప్పుడు అందరి ముందున్న నిజమైన సవాలని రాహుల్ గాంధీ నిన్న ప్రసంగించడం జరిగింది. ఇక ప్రపంచ సత్యోమాల పరిష్కారానికి ఏకమవుదాం, ఉగ్రవాదాన్ని దానికి మద్దతు ఇచ్చే దేశాల వైఖరిని ఖండిస్తున్నాం. ఇక భారత్ సమ్మిట్ తీర్మానం విడుదల చేసిన రాహుల్ గాంధీ. తర్వాత చేయాల్సిన చాలా ఉంది. ఇక మూసి పునర్జీవంతో హైదరాబాద్ కు కాలుష్యం నుంచి విముక్తి. తర్వాత ఇక తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లు మీరే, భారత్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. తర్వాత గులాబీ రజోత్సవ సంబూరం. ఇక ఏకతుర్తిలో నేడు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం. ఇక కేసీఆర్ సహా హాజరు కానున్న పార్టీ నేతలు. ఇక పునరుత్తేజంతో లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్న భారత అధినేత కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఆవిర్భావం, 13 ఏళ్ల ఉద్యమ పార్టీగా 9 ఏళ్ల ఇక 9.5 ఏళ్లు అధికార పార్టీగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి భారత ఇక రాజోత్సవ సంబూరానికి సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర సమితి తెరసగా మొగ్గు తొడిగిన పార్టీ 2014 సుదీర్ఘ రాష్ట్రం ఏర్పాటుకు తొలి ప్రభుత్వ అధికారంలో వచ్చింది. 8 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో 2022 భారతగా రూపాంతరం చెంది ఇప్పుడు రజోత్సవ సభ ద్వారా తిరిగి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇక పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం హన్మకొండ జిల్లా ఎల్కాతుర్తి జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా కార్యకర్తలకు తిరిగి కార్బోగలం చేయనున్నారు కేసీఆర్. తర్వాత ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం, మా పోరాటాలతో హైదరాబాద్ మూసి ప్రభుత్వం వెనక్కి తగ్గింది హరీష్ రావు. ఇక ఈ సర్కారు 5 ఏళ్లు ఉంటేనే ప్రజలకు మంచి చెడు తెలుస్తాయి. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ భాజపా కుట్రలు భాగమే ఎన్డీఏఎస్ఏ నివేదిక. ఈనాడు ముఖాముఖితో హరీష్ రావు కీలక వాక్యాలు. తర్వాత కాళేశ్వరం దేశంలోని పెద్ద కుంభకోణం ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఏసీబీ వలలో ₹100 కోట్ల తిమిలంగం. ఇక అక్రమార్జన అభియోగంపై కాళేశ్వరం ఎస్సీ హరిరామ్ అరెస్టు. ఇక రాష్ట్రంలో 14 ప్రాంతాల్లో సోదాలు బయటపడిన బండారం. ప్రాథమిక దర్యాప్తులో ₹100 కోట్ల పైగా ఆస్తులు. తర్వాత అమరావతి వాణిజ్య స్థలాలు. ఇక హైదరాబాద్ లో శివార్లో స్థిరాస్తులు. ఇక పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయనది కీలక పాత్ర. తర్వాత కయ్యానికి కాలు దూతున్న పాక్. ఇక నియంత్రణ రేఖ వెంబడి 2 రోజులు కాల్పులు. ఇక దీటుగా ప్రతిస్పందించిన భారత్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్ లో 5 ఉగ్రవాదులు ఇల్లు కూల్చివేత. ఇక భారత్ దుశ్శానికి ఎదుర్కొనే సత్తా మాకుంది షహబాజ్. ఇక సింధు నీరు నిలిపేస్తే రక్తం పారుతుంది. ఇక బిలావల్ భుట్టో అన్నట్టు ఒక వార్త. ఇక కాశ్మీర్లోని పుల్వామాలో భద్రతా దళాలు కూల్చివేసిన ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ ఇల్లు. ఒప్పందం నిలిపేట పాక్ ఆశానిపాతమే. ఇక సింధు జలాలుగా అడ్డంకితపై ప్రతి ఒక్క కథనం సంపదలు. ఇక తర్వాత యుద్ధం చేసే దమ్ముందా దివాలా అంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాక్. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ హెడ్లైన్స్ అని చూసాం ఈరోజు. మెయిన్ గా ఈనాడుకు సంబంధించిన, ఆంధ్రజ్యోతికి సంబంధించిన, అదేవిధంగా సాక్షి పేపర్, తర్వాత నమస్తే తెలంగాణకు సంబంధించిన, ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు, కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. మెయిన్ గా ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ సమీపంలోని రజోత్సవ సభ అనేది ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఈరోజు కేసీఆర్ 4:30 అక్కడ చేరుకున్నారు. తర్వాత సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అదేవిధంగా నిన్న జరిగిన భారత్ సమ్మిట్, హైదరాబాద్ లో జరిగిన భారత్ సమ్మిట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆయన రాజకీయాలు ఉద్దేశించి ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి మరియు పలువురు నాయకులు కూడా అక్కడ పాల్గొని ఇక్కడ ప్రసంగించడం జరిగింది. అదేవిధంగా మరియు పాక్ సరిహద్దులో జరుగుతున్న ఉద్రిక్తతకు సంబంధించిన కొన్ని వార్తలని చూసినాం. అక్కడ పాక్ జరుపుతున్న కాల్పులకు దీటుగా మన ఆర్మీ కూడా బదిలిస్తుంది ఒక వార్త చూసినాం. తర్వాత అదేవిధంగా కొన్ని హెడ్లైన్స్, హరీష్ రావు ప్రజల పక్షాన ప్రశ్నలు ఉంటామంటూ హరీష్ రావు కూడా నిన్న ఇంటర్వ్యూ అనేది చేయడం జరిగింది ఈనాడు ముఖాముఖిలో. సో ఇలాంటి వార్తలు అనేది ఈరోజు మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.